సంస్థాగత ఎన్నికల వేడి పెరుగుతోంది. కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. దీంతో పదవుల కోసం పార్టీ నాయకులు కార్యకర్తల్లో పోటీ పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలలో కొందరిపై ఆరోపణలున్నాయి. దీంతో అలాంటి వారిని కొనసాగిస్తారా లేక పక్కన పెడతారా అన్న చర్చ సాగుతోంది. ఇలాంటి విషయంలో కొవ్వూరు ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మళ్లీ తీసుకుని బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. కొందరు పార్టీ బాధ్యతలు మారొచ్చని వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన సంస్థాగత ఎన్నికలపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలో సంస్థాగతంగా బలోపేతమయ్యే అంశంపై జనసేన దృష్టి పెట్టింది. అన్ని స్థాయిల్లో కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీంతో క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. పార్టీలో షో చేసేవారి కంటే నిబద్ధతతో పనిచేసేవారు ఉండాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమతం. 2 పడవల మీద కాలు పెట్టే ఆలోచనలో ఉన్న వారితో పార్టీకి నష్టం. అలాంటి వారు వద్దని జనసేనాని మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ జనసేనాని ఆశిస్తున్న క్వాలిటీ ఉన్న క్యాడర్ దొరకడం కష్టమనేవారు లేకపోలేదు. ఈ రోజుల్లో అంత అంకితభావం చిత్తశుద్ధితో పనిచేసేదెవరనే ప్రశ్న వస్తోంది. వ్యవస్థలను మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ సమాజానికి సేవ చేయడం, బాధితులకు అండగా నిలవడం, అన్యాయాన్ని ప్రశ్నించడమే జనసేన సిద్ధాంతం అని చెబుతూ ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులు కార్యకర్తలకు కమిటీల్లో స్థానం కల్పించడంతో పాటు సామాజిక సమతుల్యతను పాటించనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 స్థానాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ కమిటీలు పెద్దగా లేవు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా పార్టీ పదవులు లేకపోవడంతో జనసేన క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. కమిటీల ఏర్పాటుతో ఇది తొలగిపోయే అవకాశం ఉంది. ఈ జిల్లాలో జనసేన క్యాడర్ బలంగా ఉంది. సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. ఇప్పుడు కమిటీల ఏర్పాటుతో అందరూ మరింత క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జేఎస్పీ కొంత పటిష్టంగానే ఉంది. 15 నియోజకవర్గాల్లో 6 చోట్ల జనసేన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, భీమవరం, నర్సాపురంలో పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 5 స్థానాలకు ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు. ఏలూరు బాధ్యతలను రెడ్డి అప్పలనాయుడు చూస్తుంటే ఉండికి జుత్తిగ నాగరాజు ఇన్ఛార్జిగా ఉన్నారు. కొవ్వూరు, గోపాలపురం, పాలకొల్లుకు సమన్వయకర్తలు పనిచేస్తున్నారు. దెందులూరుకు ఘంటసాల వెంకటలక్ష్మి తాత్కాలిక ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ బాధ్యతలు చూసే నాదులు లేని స్థానాలపై నాయకత్వం దృష్టి పెట్టింది. కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా దెందులూరుకు కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారా లేక ప్రస్తుతం ఉన్న వెంకటలక్ష్మికి పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏలూరు, ఉండి ఇన్ఛార్జీలు రెడ్డి అప్పలనాయుడు, జుత్తిగా నాగరాజును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పార్టీ బాధ్యతలు చూస్తున్న కొందరిపై ఆరోపణలు ఉన్నాయి. కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావును ఇదే అంశంపై సస్పెండ్ చేసింది. కానీ ఇటీవల మళ్లీ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తుంది. కొవ్వూరు బాధ్యతలు చూస్తున్న రామారావును కొనసాగించే అవకాశం ఉంది. ఇక పాలకొల్లు ఇన్ఛార్జిగా ఉన్న సినీ నిర్మాత బన్నీవాసును బాధ్యతల్లో ఉండవచ్చని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొటికలపూడి గోవిందరావు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. జిల్లా కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తే గోవిందరావు కొనసాగింపుపై అనుమానాలు లేకపోలేదు. జనసేనకు గ్రామ, మండల, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కమిటీలు లేవు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ఇవి చాలా అవసరం. పార్టీ అధినాయకత్వం వీటిపై ఏం చేస్తుంది అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీలపై పార్టీ హైకమాండ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సంకేతాలు లేవని జన సైనికుల్లో వినిపిస్తోంది. ఇక బలమైన క్యాడర్ ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేనకు గ్రామస్థాయి నుంచి కమిటీలు ఉండాలన్నది సీనియర్ల అభిప్రాయం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ సత్తా చాటాలంటే ఖచ్చితంగా కమిటీల కూర్పు గ్రామస్థాయి నుంచే ప్రారంభం కావాల్సి ఉందని భావిస్తున్నారు. జనసేన అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.